మిడ్ నైట్ లో మిసైల్స్, బార్డర్ లో వార్ జోన్. ఈసారి ఇండియా సైలెంట్ గా లేదు. ఇండియా ఆపరేషన్ సింధూర్ ని స్టార్ట్ చేసింది. ఈ ఆపరేషన్ ఎలా స్టార్ట్ అయింది, దీనికి మెయిన్ రీజన్స్ ఏమున్నాయి, S-400 మిసైల్ సిస్టమ్ ఎలా పనిచేసింది, ఐపీఎల్ మ్యాచ్ ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. పల్హాగంలో టూరిస్ట్ మీద జరిగిన దారుణమైన దాడి, 26 మంది అమాయకులు చనిపోయారు. ఇండియా సైలెంట్ గా ఉందనుకున్నారు, కానీ మిడ్ నైట్ కి ఆన్సర్ ఇచ్చింది. May 6, 2025 నైట్ 1:44 AM ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక టాప్ సీక్రెట్ స్ట్రైక్ లాంచ్ చేసింది. ఆపరేషన్ సింధూర్. దేశమాత తల మీద కాచుకునే సింధూరం లాంటి ఆపరేషన్. సింబల్ ఆఫ్ ప్రొటెక్షన్, పవర్ అండ్ ప్రైడ్. టార్గెట్ పాకిస్తాన్ అండ్ POKలో ఉన్న 9 మేజర్ టెర్రర్ క్యాంప్స్. లొకేషన్స్ మురిట్కే లక్షర్ హెడ్ క్వార్టర్స్, బహవాల్పూర్ జైస్ హెడ్ క్వార్టర్స్, ముజఫర్హాబాద్ కోట్లీ హిజ్బుల్ జోన్స్. ఆపరేషన్స్ లో సివిలియన్ టార్గెట్స్ కాదు, కేవలం టెర్రరిస్ట్ మాత్రమే అని ఇండియా క్లియర్ గా మెసేజ్ ఇచ్చింది. ఈ ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీ శక్తివంతమైన మిలిటరీ వెపన్స్, రాఫెల్ జెట్స్ నుండి స్కాల్ప్ మిసైల్స్, హ్యామర్ బాంబ్స్ తో స్పెసిఫిక్ టార్గెటింగ్. 23 మినిట్స్ లో 9 టెర్రర్ బేసెస్ ను డిస్ట్రాయ్ చేసింది. పాకిస్తాన్ తిరుగుదాడిలో ఆర్టిలరీ ఫైట్ జరిపింది. దాంతో ఇండియన్ కాశ్మీర్ లో 3 మంది సాధారణ ప్రజలు చనిపోయారు. మిలిటరీ అఫీషియల్స్ ప్రకారం ఈ ఆపరేషన్ ని ఇండియా ముందు జరిగిన లైన్ ఆఫ్ కంట్రోల్ అటాక్స్ కి రివెంజ్ గా నిర్వహించింది. May 8, 2025 పాకిస్తానీ ఫోర్సెస్ కౌంటర్ అటాక్స్ చేశారు. ఆపరేషన్లో భాగంగా పూంచ్ సెక్టార్ దగ్గర బలమైన ఫైరింగ్ జరగడంతో బోత్ సైడ్స్ క్యాజువాలిటీస్ కూడా రిపోర్ట్ అయ్యాయి. ఇండియన్ సైడ్ నుంచి నో మేజర్ లాస్ అని సమాచారం, కానీ పాకిస్తాన్కు చాలా డ్యామేజ్ జరిగింది. రీసెంట్ అప్డేట్స్ ప్రకారం జమ్మూ రీజన్లో ప్యానిక్ క్రియేట్ చేయడానికి మరియు ఇండియన్ డిఫెన్స్ని టెస్ట్ చేయడానికి వాళ్ళు ఒకేసారి మిసైల్ మరియు డ్రోన్ అటాక్స్ని లాంచ్ చేశారు. టోటల్ 8 మిసైల్స్ని ఏం చేశారు. ప్రైమరీ టార్గెట్స్లో జమ్మూ సివిల్ ఎయిర్పోర్ట్, సాంబా మిలిటరీ బేస్, RS పూరా బార్డర్ పోస్ట్ మరియు ఆర్నియా సివిలియన్ సెక్టార్ ఇంక్లూడ్ అయ్యాయి. మిసైల్స్ లో కొన్ని షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ టైప్ మరియు మిగిలినవి సర్ఫేస్ టు సర్ఫేస్ టాక్టికల్ వెపన్స్. ఈ అటాక్ టైమింగ్ స్మార్ట్ గా మిడ్ నైట్ 2:30 AM కి ప్లాన్ చేశారు. ఏమంటే రాదర్ బ్లైండ్ స్పాట్ మరియు సివిలియన్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం. కానీ ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ కమాండ్ ఆల్రెడీ అలర్ట్ లో ఉంది, సో ఇమీడియట్ కౌంటర్ మెజర్స్ యాక్టివేట్ చేశారు. ఒకేసారి 5 డ్రోన్స్ ని డిప్లాయ్ చేశారు. ఒక డ్రోన్ జమ్మూ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఎక్స్ప్లోడ్ అయింది. లక్కీగా మేజర్ డ్యామేజ్ ఏం కాలేదు. మిగతా డ్రోన్స్ ని భారత్ ఎలక్ట్రానిక్స్ డెవలప్డ్ ఇన్స్పెక్టర్ సిస్టమ్స్ మరియు IAF యాంటీ డ్రోన్ యూనిట్స్ లేజర్ గైడెడ్ టెక్ మరియు జామింగ్ సిస్టమ్స్ ని యూజ్ చేసి న్యూట్రల్ చేశాయి. ఈ డ్రోన్స్ తక్కువ ఎత్తులో ఉండడం వల్ల టార్గెట్ ని స్పాట్ చేయడం టఫ్ అయింది, కానీ క్విక్ రాదర్ లాక్ వల్ల వాటి అపాయాన్ని ఎలిమినేట్ చేయడం పాసిబుల్ అయింది. కానీ రియల్ హీరో అయింది S-400 ట్రియంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. రష్యా నుండి ఇంపోర్ట్ చేసిన ఈ సిస్టంలో 400 కిలోమీటర్స్ డిటెక్షన్ రేంజ్, ఒకేసారి 36 టార్గెట్స్ ట్రాక్ చేయగల క్యాపబిలిటీ మరియు 72 మిసైల్స్ రెడీ టు ఫైర్ మోడ్లో ఉండడం వల్ల ఇండియాకి స్ట్రాటజిక్ ఎడ్జ్ దొరికింది. S-400 వల్ల మిసైల్స్ని మిడ్ ఎయిర్లో ఇంటర్సెప్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ వల్ల క్లియర్ మెసేజ్ వచ్చేసింది. ఇండియాకి ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్తో బ్యాక్డ్ ఎయిర్ సెక్యూరిటీ ఉంది మరియు అన్ని అపాయాలకు క్విక్గా రెస్పాండ్ చేయగల క్యాపబిలిటీ డెవలప్ చేసింది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల అన్ని 8 మిసైల్స్ని మిడ్ ఎయిర్లో ఇంటర్సెప్ట్ చేశారు, డ్యామేజ్ ఉండకుండా చేశారు. S-400 సిస్టంలోని కీ ఫీచర్స్: లాంగ్ రేంజ్ డిటెక్షన్, మల్టిపుల్ టార్గెట్ ఎంగేజ్మెంట్, హైపర్సోనిక్ మిసైల్ ఇంటర్సెప్షన్ క్యాపబిలిటీ మరియు 400 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న ప్రతి ఏరియల్ థ్రెట్ను అడ్డుకోగలదు. ఈ మిసైల్ మరియు డ్రోన్ అటాక్స్ జరిగిన సేమ్ డే సివిలియన్ లైఫ్ మీద తీవ్రమైన ఇంపాక్ట్ పడింది. జమ్మూ, సాంబా, ఆఖ్నూర్, కతుహర్ రీజన్స్లో ఎయిర్ రైడ్ సైరన్స్ యాక్టివేట్ చేశారు. బ్లాక్అవుట్ డిక్లేర్ చేశారు మరియు పబ్లిక్ని అండర్ గ్రౌండ్ షెల్టర్స్లోకి షిఫ్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల పానిక్ అట్మాస్ఫియర్ స్ప్రెడ్ అయింది. ట్రాఫిక్ మరియు మొబైల్ నెట్వర్క్స్ టెంపరీగా బ్లాక్ చేయడం వల్ల పీపుల్ కమ్యూనికేషన్స్లో కూడా డిఫికల్టీస్ ఫేస్ చేశారు. సేమ్ నైట్ ధర్మశాల స్టేడియంలో IPL మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. స్టేడియం ఫుల్ క్రౌడ్తో బజ్లో ఉంది. మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 10 ఓవర్స్ అయిపోయాయి. మళ్ళీ స్టార్ట్ అవుతుందని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. సడన్గా ఫ్లడ్ లైట్స్ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. వితిన్ సెకండ్స్ ఫుల్ లైట్ ఫెయిల్యూర్ జరిగింది. ఫస్ట్లో టెక్నికల్ గ్లిచ్ అని అనౌన్స్ చేశారు, కానీ వితిన్ 5 మినిట్స్లో BCCI మరియు లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఎమర్జెన్సీ అలర్ట్ ఇష్యూ చేశాయి. దగ్గరలో ఉన్న ఎయిర్ స్పేస్లో సస్పీషియస్ డ్రోన్ యాక్టివిటీ డిటెక్ట్ అయింది అని కన్ఫర్మ్ చేశారు. ఇమ్మీడియట్గా ప్లేయర్స్, స్టాఫ్, మ్యాచ్ అఫీషియల్స్ని స్టేడియంలో నుండి ఎమర్జెన్సీ టన్నెల్ ద్వారా సేఫ్గా పంపించారు. ఆడియన్స్ని ఆర్డర్గా ఎగ్జిట్ గేట్స్ ద్వారా సేఫ్టీకి షిఫ్ట్ చేశారు. ఫైనల్ కన్ఫర్మేషన్ తర్వాత మ్యాచ్ని అఫీషియల్గా క్యాన్సిల్ చేశారు మరియు రిజల్ట్ వైడ్గా డిక్లేర్ చేశారు. ఈ ఇన్సిడెంట్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలో రేర్ సిచ్యువేషన్ అయింది. మిలిటరీ థ్రెట్ వల్ల మ్యాచ్ క్యాన్సిల్ చేయడం ఫస్ట్ టైం. నేషనల్ సెక్యూరిటీ ఈజ్ అవర్ టాప్ ప్రియారిటీ. IPL ఈజ్ జస్ట్ ఏ గేమ్, లైఫ్స్ మ్యాటర్ మోర్ అని BCCI మ్యాచ్ క్యాన్సిల్ అయిన తర్వాత ప్రెస్ రిలీజ్లో చెప్పింది. సోషల్ మీడియాలో హ్యూజ్ రియాక్షన్ వచ్చింది. ఈ మూమెంట్లో అందరికీ క్లారిటీ వచ్చేసింది, సిచ్యువేషన్ సీరియస్గా ఉంటే హై లెవెల్ ఈవెంట్స్ కూడా సెక్యూర్ కాదు అని. ఇంకా ఇండియా వెయిట్ చేయలేదు. సేమ్ డే నైట్ 10:30 PMకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటాలియేటరీ స్ట్రైక్ స్టార్ట్ చేశారు. కోడ్ నేమ్ ఆపరేషన్ సింధూర్ ఫేజ్ 2.
మెయిన్ టార్గెట్ లాహోర్ అవుట్స్కర్ట్స్లో ఉన్న పాకిస్తానీ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంటెలిజెన్స్ సోర్సెస్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన 4 కీ లొకేషన్స్ని టార్గెట్ చేశారు. సగ్గెన్ బ్రిడ్జ్ మిలిటరీ డిపోట్, రైవండ్ ఎయిర్ డిఫెన్స్ రాడార్ స్టేషన్, కాసూర్ టాక్టికల్ లాంచ్ ప్యాడ్స్ మరియు గుల్సన్ ఈ రావి వెపన్ స్టోరేజ్ యూనిట్స్, రాఫెల్ మరియు SU-30 MKI జెట్స్ విత్ స్టాండ్ ఆఫ్ వెపన్స్, స్కాల్ క్రూజ్ మిసైల్స్ విత్ 500 కిలోమీటర్స్ ప్లస్ రేంజ్ మరియు శాటిలైట్ గైడెడ్ హ్యామర్ బాంబ్స్. ఈ మిషన్లో IAF మళ్ళీ వెపన్స్ని యూజ్ చేసింది. టోటల్ 9 హై అక్యురసీ స్ట్రైక్స్ మరియు ఎంటైర్ ఆపరేషన్ కేవలం 17 మినిట్స్లో కంప్లీట్ చేశారు. పాకిస్తాన్ రాడార్ సిస్టమ్స్ ముందే అటాక్ని గుర్తించలేకపోయాయి, ఎందుకంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలక్ట్రానిక్ జామింగ్ టెక్నాలజీ వాడింది. మిసైల్స్ ల్యాండ్ అయ్యే వరకు అటాక్ ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం మీద కూడా పాకిస్తాన్కి స్పష్టత లేదు. అటాక్స్ వల్ల పాకిస్తాన్లో ఉన్న మేజర్ అమ్యునేషన్ డంప్ పేలిపోయింది. దాని విజువల్స్లో ఫైర్ బాల్ ఆకాశంలో సుమారు 200 ఫీట్స్ వరకు వెళ్ళడం కనిపించింది. ISI కమ్యూనికేషన్స్ టవర్స్ కూడా డిజేబుల్ చేశారు. నెక్స్ట్ అటాక్స్ ప్లాన్ చేయడం ఇంపాసిబుల్ చేశారు. స్ట్రైక్స్ తర్వాత MEA మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఒక స్టన్ ప్రాసెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసింది. ఇండియా డస్ నాట్ సీక్ వార్ బట్ ఇఫ్ ప్రొవోక్డ్ విల్ రెస్పాండ్ విత్ అన్మ్యాచ్డ్ ప్రెసిషన్. పాకిస్తాన్ మస్ట్ చూస్ పీస్ ఆర్ కాన్సిక్వెన్సెస్. ఈ స్టేట్మెంట్ వల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బస్ క్రియేట్ అయింది. యునైటెడ్ నేషన్స్, USA, ఫ్రాన్స్, రష్యా ఇమ్మీడియట్ సీజ్ ఫైర్కి అపీల్ చేశాయి. శాటిలైట్ ఇమేజెస్లో లాహోర్ అండ్ POK బార్డర్ రీజన్స్లో ట్రూప్ మూవ్మెంట్ పెరిగింది. డ్రోన్స్ హై ఫ్రీక్వెన్సీలో ఫ్లై అవుతున్నాయి మరియు బార్డర్లో ఉన్న విలేజెస్ని సేఫ్ ప్లేస్కి పంపించారు. ఈ కౌంటర్ అటాక్తో పాకిస్తాన్కి క్లియర్గా మెసేజ్ వెళ్ళింది. ఇఫ్ యూ అటాక్ వన్స్ యూ విల్ ఆన్సర్ 10-fold. సైలెంట్ డజంట్ మీన్ వీక్నెస్. అంటే మీరు ఒక్కసారి అటాక్ చేస్తే మేము 10 రెట్లు తిరిగి దాడి చేస్తాం. మా సైలెన్స్ వీక్నెస్ కాదని గుర్తుపెట్టింది. ఈ మూమెంట్లో ఇండియా పాకిస్తాన్ బార్డర్ సిచ్యువేషన్ స్టిల్ వైలెంట్గా ఉంది. మిలిటరీ డిప్లాయ్మెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. బోత్ సైడ్స్లో హై అలర్ట్ స్టేటస్ డిక్లేర్ చేశారు. బార్డర్లో రెగ్యులర్గా డ్రోన్ మూవ్మెంట్స్, రాడర్ సర్వేలెన్స్ మరియు ట్రూప్ డ్రిల్స్ కనిపిస్తున్నాయి. ఈ రైజింగ్ మీద ఎంటైర్ వరల్డ్కి అటెన్షన్ పడింది. గ్లోబల్ లీడర్స్ మరియు ఆర్గనైజేషన్స్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. యునైటెడ్ నేషన్స్ 2 దేశాలు అత్యధిక సమానంతో వ్యవహరించాలని మేము కోరుతున్నాము. సాధారణ ప్రజలు బాధపడకూడదు. డిప్లొమాటిక్ ఛానల్స్ వెంటనే ఓపెన్ చేయాలి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎమర్జెన్సీ మీటింగ్ కూడా కండక్ట్ చేసింది. యునైటెడ్ స్టేట్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్తో తెలిపింది, సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇండియాకి ఉన్న హక్కును మేము గుర్తిస్తున్నాము. అయితే 2 న్యూక్లియర్ స్టేట్స్ మధ్య టెన్షన్ పెరగడం ప్రమాదం. మేము 2 దేశాల గవర్నమెంట్స్తో తగ్గించే చర్చలు జరుపుతున్నాము. ఇండియాకి రాఫెల్ జెట్ సప్లై చేసిన ఫ్రాన్స్ టెర్రరిజంకి వ్యతిరేకంగా ఇండియాకి పోరాటంలో మేము తోడుగా నిలుస్తాము. అయితే లాంగ్ టర్మ్ కాన్ఫ్లిక్ట్ నివారించేందుకు శాంతిని ప్రోత్సహిస్తున్నాము. రష్యా ఇండియా S-400 సిస్టమ్ను సమర్థవంతంగా ఉపయోగించింది. ఇరు దేశాలు శాంతిని పరిరక్షించి ఇంకా ఇలాంటి ఎదురు దెబ్బలు జరగకుండా చూసుకోవాలని మేము ఆశిస్తున్నాం. కొంచెం పాకిస్తాన్ వైపు ఒరిగినట్టుగా చైనా తన ప్రకటనలో చెప్పింది. సావెర్నిటీ మరియు రీజనల్ స్టెబిలిటీని కాపాడబడాలి. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ సౌత్ ఏషియాలో డీస్టెబిలైజ్కు కారణం కాకూడదు. UAE, సౌత్ అరేబియా 2 కంట్రీస్ టెర్రరిజం అనేది అన్అక్సెప్టబుల్. ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఇమ్మీడియట్ సీజ్ ఫైర్కు మేము పిలుపునిస్తున్నాం. అలాగే మీడియట్ టాక్స్ చేయడానికి మా సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. ఇజ్రాయెల్ టెర్రరిజం డిజర్వ్స్ జీరో టాలరెన్స్. ఇండియాస్ రెస్పాన్స్ వాజ్ స్ట్రాటజిక్ అండ్ మెజర్డ్. ఇండియాకి స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చింది. ఇంటర్నేషనల్ మీడియాలో హెడ్లైన్స్ వచ్చేసాయి. ఇండియా స్ట్రైక్స్ బ్యాక్ హార్డ్. టెన్షన్స్ అట్ న్యూక్లియర్ బ్రింక్ ఇన్ సౌత్ ఏషియా. S-400 సేవ్స్ ఇండియన్ స్కైస్. మార్కెట్స్ కూడా రియాక్ట్ అయ్యాయి. సెన్సెక్స్ మరియు నిఫ్టీ టెంపరీగా క్రాష్ అయ్యాయి. పబ్లిక్ రియాక్షన్స్ అక్రాస్ ఇండియా అధికంగా యూనిఫైడ్ మరియు ప్యాట్రియాటిక్గా ఉంది. సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి. సెలబ్రిటీస్ నుండి స్టూడెంట్స్ వరకు అందరికీ ఒకే డిమాండ్, నో మోర్ సైలెన్స్, ఇండియా మస్ట్ స్టే స్ట్రాంగ్. పొలిటికల్ స్పెక్ట్రంలో రేర్ యూనిటీ కనిపించింది. రూలింగ్ మరియు ఆపోజిషన్ పార్టీస్ కూడా వన్ వాయిస్లో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సెల్యూట్ ఇచ్చాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా అలర్ట్ మోడ్లో ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ టీమ్స్ నేషనల్ డిఫెన్స్ నెట్వర్క్స్ మీద హెవీ మానిటరింగ్ స్టార్ట్ చేశాయి. ఇంతలో పాకిస్తాన్ ఇంటర్నల్ ప్రెజర్ పెరిగింది. పబ్లిక్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యాయి. మన దేశానికే నాశనం చేస్తున్న టెర్రర్ గ్రూప్స్కి మేము ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అని ఇస్లామాబాద్లో కామన్ సిటిజన్స్ కోసం చేస్తున్నారు. ఫ్యూచర్ ఇంపాక్ట్ ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఈ ఆపరేషన్ సింధూర్ మార్క్ చేసింది ఒక న్యూ డాక్టరీ. ఫైనల్గా చెప్పాలి అంటే డిప్లొమాటిక్ టాక్స్ మాత్రమే లాంగ్ టర్మ్ సొల్యూషన్. ఈ సిచ్యువేషన్లో అందరికీ ఒక రియలైజేషన్ వచ్చేసింది, ఇండియా ఇస్ నాట్ ద సేమ్ ఇండియా ఎనిమీ. మరి ఈ ఇన్సిడెంట్తో నెక్స్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.